ఇవాళ పికిల్ బాల్ కోర్ట్ ప్రప్రథమంగా విజయవాడలో మనం చూస్తే పికిల్ బాల్ గత 4 సంవత్సరాల నుంచి అమెరికాలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి గత 3 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ పికిల్ బాల్ కోర్ట్స్ సుమారు 200 పెరిగినాయి. అంటే ఈ క్రీడ మీద ఎంత యువకులు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఆసక్తి కనపరుస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడ విజయవాడ నగరంలో భీష్మ, స్రవంతి, కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో ఇటువంటి ఎన్నో అకాడమీలు రావాలి. ఎందుకంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ కండక్ట్ చేసి హైదరాబాద్కి బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇవ్వటం వల్ల ఇవాళ అక్కడ అకాడమీలు కూడా స్థాపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మనం చూస్తే పుల్లల గోపీచంద్ అకాడమీ కానీ ఇటువంటి ఎన్నో అకాడమీలు రావడం వల్ల ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటువంటి క్రీడా ఫెసిలిటీలు ఇచ్చే విధంగా రేపు రాబోయే కాలంలో అమరావతిలో కూడా 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెట్టబోతున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఇటువంటి అకాడమీ, ఇటువంటి క్రీడలన్నిటికీ కూడా స్పోర్ట్స్ సిటీలో స్థలం ఇవ్వబోతున్నాం. ఇటువంటి అకాడమీలు ఏదొచ్చినా ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం తరఫున గట్టిగా కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అమరావతిలో కట్టబోతున్నాం స్పోర్ట్స్ సిటీలోనే. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో క్రీడాకారుల్ని మెరుగుపరచడమే కాదు, సపోర్ట్ స్టాఫ్ కానీ, కోచ్లు కానీ, ఫిజియోథెరపీలు కానీ ఇటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ స్థాపించబోతున్నాం. తప్పకుండా నిన్నే దానికి 142 ఎకరాలు కేటాయించారు. కాకపోతే 220 ఎకరాలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. మొత్తం 220 ఎకరాల్లో అమరావతిలో క్రీడా ప్రాంగణం అంటే ఒక స్పోర్ట్స్ సిటీ విత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి విజయవాడలో కానీ ఈ ప్రాంతంలో గుంటూరు, తెనాలి, అమరావతి, మంగళగిరిలో ఉన్న ప్రాంతంలో ఉన్న యువకులకు కానీ పిల్లలకు కానీ చక్కటి క్రీడా ఫెసిలిటీస్ రాబోతున్నాయి. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుని యువత ముఖ్యంగా ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఇక్కడ ఉన్న యువత ఎక్కడెక్కడో ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వెళ్లకుండా ఇక్కడే పరిశ్రమలో లేకపోతే ఇటువంటి అకాడమీస్ స్థాపించి ఇక్కడ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని ఈ యువకులందరినీ కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయనే భావంతో ఆయన ఏదైతే చెప్పారో ప్రతి ఇంట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలా, మన రాష్ట్ర యొక్క ప్రగతిని కాపాడాలని చెప్పిన దాంట్లో మరి రకరకాలుగా అనేకమైన ఫుడ్ కోర్టులు వస్తూ ఉన్నాయి, అనేకమైన షాపులు వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ గేమ్స్ సంబంధించి కూడా ఈ పికిల్ బాల్ అనేది నూతనంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా వినపడుతున్న గేమ్ అది. మరి దానికి ఇక్కడ చిరంజీవులు భీష్మ, స్రవంతి అండ్ కిషోర్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఈ రోజున 4 కోర్టులు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మేము కూడా ఇప్పుడే దాన్ని పికిల్ బాల్ విన్నాం కానీ పేరు, నేను ఎంపీ గారు ఇంకా ఇతరులు కూడా ఆడి చూసాము. ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్కి ఉపయోగపడే గేమ్ లాగా మాకు అనిపించింది. షటిల్ ఉందనుకోండి, వాలీబాల్ ఉందనుకోండి, అవన్నీ కూడా కొంచెం ఈ మోకాళ్ళ మీద స్ట్రెస్ పడే అవకాశం ఉన్న సందర్భంలో ఈ పికిల్ బాల్ అనేది పెద్దలు పిల్లలు ఆడుకునేదానికి శారీరక శ్రమకు కూడా ఉపయోగపడి ఆరోగ్యాన్ని పెంచేదానికి కూడా ఉపయోగపడే గేము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం సాయంత్రం ఈ గేమ్ను కనుక 1 గంట ఆడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందరికి ఉల్లాసంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందని మాకు అనిపించింది. ఏదైనా కూడా చిరంజీవులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ సేమ్ టైం కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి 10 మందికి ఆదర్శం విధంగా ఇక అనేక చోట్ల కూడా ఈ పికిల్ బాల్ అనేది చాలా క్రేజీ గేమ్గా ఉంది. చాలా చోట్ల చాలామంది కూడా నాకు తెలిసి 4-5 దీన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ వీరు మొట్టమొదటిగా ఇది మొట్టమొదటి కోర్టు అయి ఉండొచ్చు విజయవాడలో, మొట్టమొదటి కోర్టుగా ఇది రావటం, మరి వాళ్ళు 10 మందికి మార్గదర్శనం ఇవ్వటం చాలా ఆనందదాయక విషయం. మరొకసారి చిరంజీవి పిల్లలకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేక మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పికిల్ బాల్ అనేది చాలా పాపులర్ అవుతుందండి స్పోర్టు. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ర్యాకెట్ గేమ్.
చిన్న వయసు నుంచి 10 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఆడే గేమ్ అండి ఇది. ఎక్కువ ఇంజరీస్ లేకుండా ఫిట్నెస్ పరంగా బాగా పాపులర్ అవుతుంది. వెరీ డైనమిక్ గేమ్, స్ట్రాటజిక్ గేమ్ అండ్ సింపుల్ గేమ్ ఆల్సో. ఎక్కువ లెర్నింగ్ కర్వ్ లేకుండా అందరూ ఆడే గేమ్ అండి ఇది. సో అలాంటి గేమ్ హైదరాబాద్లో నేను ఒక ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండి. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా నాకు అలవాటైంది. చాలా మంచి గేమ్ అనిపించి విజయవాడ, మేము అందరూ పుట్టి పెరిగింది విజయవాడలో. సో అక్కడ గేమ్ చూసి మన విజయవాడ అందరూ ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఈ గేమ్ స్పెషాలిటీ చూడాలని బాగా ఆడి ఫిట్నెస్, ఒక కార్డియాలజిస్ట్గా అందరికీ ఫిట్నెస్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఈ గేమ్ చూశాక ఈ ఫిట్నెస్ చూసిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి మోకాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి, ఇది 8 లేయర్ ప్రీమియం యాక్రిలిక్ కోట్స్ అండి ఇవి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీస్. మన ఇండియాలో చాలా తక్కువ కోట్స్ ఉన్నాయి. అలాంటి కోర్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా విజయవాడలో తీసుకొచ్చామండి కోర్టు. మరి ఎవరికి ఇంజరీస్ లేకుండా, మోకాళ్ళ మీద స్ట్రెయిన్ లేకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆడుకునేటట్టు ఈ కోర్టు సృష్టించాం. ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకుండా. అది హైదరాబాద్లో కొద్దిగా కాస్ట్లీ అయినా మనం విజయవాడలో ఆ డబ్బులు ఉద్దేశం లేకుండా మనం చాలా తక్కువకే 500 రూపీస్ పర్ అవర్, అంతకన్నా ఎక్కడ తక్కువ లేదండి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడ కానీ. మనం లోయెస్ట్ పాసిబుల్ రేట్స్లో అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి, అందరూ ఆడాలి, అందరూ ఫిట్నెస్ ఓరియంటెడ్గా ఉండాలని మనం ఎక్కువ దాన్ని ఆలోచించకుండా ఎంత కాస్ట్లీ కోర్ట్స్ అయినా ఒక మాస్ మార్కెట్ అందరూ ఎక్స్పీరియన్స్ కోసం లోయెస్ట్ పాసిబుల్ రేట్స్ అండ్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అందరూ వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా ఎడిక్ట్ అవుతారండి. సో ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ ప్లే ది స్పోర్ట్. ఈ 2-3 రోజులు అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.